స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందిరా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఇగో ఈ సందర్భాలు అనిపిస్తుంది ఆవిడ చూస్తుంటే. ఈ అబ్బాయిలు ఎందుకో ఈరోజు చాలా బాగా యాక్టివ్ గా చేస్తారు కాబట్టి అమ్మా అమ్మ శ్రీముఖి అట్లాడుకోదురా అమ్మా. సో స్టూడెంట్స్ రెడీ. ఇంట్లో కాస్ట్లీ వస్తువులు పగలగొట్టినప్పుడు పేరెంట్స్ ఏమనకుండా ఉంటే తప్పించుకున్నప్పుడు స్వర్గంలా ఉంది అనిపిస్తుంది. ఓకే, టీవీ పగలగొట్టావు, ఇప్పుడు డాడీ మమ్మీ వచ్చారు. ఓకే, పగలగొట్టు టీవీ. నాన్న ఏంటి నాన్న బొమ్మలతో ఆడుకుంటున్నావు? పొరపాటున పగిలిపోయింది నాన్న. బొమ్మలు ఏంటండి, అది టీవీ. మొన్నే మనం స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన 40,000 టీవీ పగలగొట్టు. రెడీ నెక్స్ట్. మెత్తని పరుపులో వాడుకొని పిల్లం చేత కాలు నొక్కించుకుని నిద్రపోతుంటే చాలా సుఖంగా ఉంటుంది. మనం ఇంత పరిశుద్ధమైన తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి నీకు ఆ పంచ అర్థమైందా రష్మి? అవును. అర్థమైందా అంటే అయింది అనాలి కానీ అవును ఏందమ్మా? అర్థమైంది. అవును అర్థమైంది. ఏం అర్థమైంది బోలో? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. పరుపుకో మెత్తే మెత్తే కర్రే, పేరుకో పెళ్ళం మెత్తే మెత్తే కర్రే. నెక్స్ట్. అమ్మా శ్రీముఖి ముద్దుంటే అమ్మా. రష్మి లాగా ముద్దాన్ని ముద్దు చేసినావు. మేము మాకు అవసరం ఉన్నాయి అడుగుతాం. నువ్వు ఇంకోసారి రీటేక్ చేయి. అమ్మా రష్మి ముద్దుంటే అమ్మా, ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా. గర్ల్స్ తో కబడ్డీ ఆడుతూ రైడ్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ అంతా ఒకేసారి పైన పడేటప్పుడు అమ్మ దొంగ. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం రష్మి. అందమైన అమ్మాయిలు కావాలి, నీకు కబడ్డీ ఆడాలి, వాళ్ళందరూ వచ్చి నువ్వు తొక్కి తొక్కి చేయాలి. అందమైన అమ్మాయిలు సీను, రామ్ ప్రసాద్, రవి. కూతకొస్తున్నాడు భిక్షపతి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మా అక్కలు ఎప్పుడు ఇంత గేమ్ అస్సలు కానివ్వరు. భార్యాభర్తలకి ఇద్దరికి జలుబు చేసినప్పుడు ఒకటే దుప్పట్లో ఆవిరి పీల్చుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీను అండ్ రామ్ ప్రసాద్ ఇద్దరికి జలుబు చేస్తుందా? ఇప్పుడు సీను అండ్ రామ్ ప్రసాద్ కి ఇద్దరికి పెళ్లి అయిపోయింది, జలుబు చేసింది ఇద్దరికి. ఒకటే దుప్పట్లో ఇద్దరు ఆవిరి తీసుకున్నారు. స్వర్గం కనిపిస్తోందా? ఇప్పుడు కనిపిస్తుంది. మా ఊళ్ళో చచ్చిపోయింది. నెక్స్ట్. అక్కని లైన్ వేస్తే అక్కతో పాటు చెల్లి కూడా పడ్డది. శ్రీముఖి నెక్స్ట్ లైన్ సార్. ఇప్పుడు అక్క సీను అనుకో, చెల్లి రాంప్రసాద్ అంట. రెడీ 3, 2, 1 గో. అమ్మా శ్రీముఖి ఒక అగ్గి అమ్మా. మీరు రష్మిని అడగండి రాటు, నన్ను అడుగుడు పోయి పెగ్గు హగ్గు బొగ్గు ఏంద్రా ఇవి? ఎవరైతే ఇస్తారో వాళ్ళనే అడుగుతారు కదనే. అమ్మా రష్మమ్మ నువ్వన్నీ అమ్మా. నెక్స్ట్. శోభనం రోజు వైఫ్ పాల గ్లాస్ బదులు ఫుల్ బాటిల్ తీసుకొచ్చినప్పుడు. రష్మి ఇంటికి పిలిచి స్వర్గం చూపిస్తారా అన్నప్పుడు సినిమా ట్రైలర్ ఉంది కదా ఇంటికి రా. ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. ఇంటికి నా స్వర్గం చూపిస్తా, కానీ ఏం స్వర్గం చూపించలేదు దాంట్లో. ఆర్జున్ ఎక్స్ప్రెషన్. ఓ షిట్. ఓకే మేనరిజం కరో. అమ్మా శ్రీముఖి ఒక సెల్ఫీ ఉంటి అమ్మా. ఇది ఓకే, ఇది వచ్చరా.
రష్మితో మూవీకి వెళ్ళినప్పుడు స్వర్గం కనిపిస్తుంది. నువ్వు రష్మిని నిజంగానే ఒప్పించగలిగినావు అనుకో, యూ విల్ బి ద స్టార్ ఆఫ్ ద షో టుడే. రష్మి నాకు నీతో సినిమాకి వెళ్ళాలన్నది, తీసుకెళ్తావా? నా కోసం ఒక మంచి ముజరా యాక్ట్ చేసి చూపించాలి. చలో అందాల వయసేదో తెలితామరే విరబూసే వల పేదోనా సరే రష్మి మరి ఇంప్రెస్ అయిందా, సినిమాకి పోతుందా? ట్రైలర్ కూడా చూడవు. రష్మి నిన్నటి కూడా మర్చిపోయాం, ఎలాంటి సందర్భాల్లో నీకు స్వర్గం కనిపిస్తోంది? ఒక 1 వీక్ ఫుల్ డైటింగ్ చేసి ఆ లాస్ట్ 7th డే పానీపూరి తింటే ఆ పానీపూరిలో బాగా ఆ చాట్ వేసి పుదీనా చట్నీ తో పాటు ఉల్లిగడ్డ వేసి నడు పోదాం పోదాం పోదాం, నడు పోదాం. దీనికి తిండి గురించి చెప్తే చాలు. ఆ పుదీనా వాటర్ కుండలో పానీపూరి దాంట్లో డిప్ చేసి వాడు ముక్కలకి వెళ్ళి తీసాను లేసి